సో మన లైఫ్ అన్నాక కొన్ని పనులు చేయాలి. అందులో ఒక పని ఏంటంటే మంచులో ఎగిరి పడాలి. సో ఇవాళ ఎక్కడ వచ్చానంటే ఒక మౌంటైన్. రోమ్లో మంచు పడదు కాబట్టి ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది దగ్గరలో. సో అక్కడ వచ్చాను. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే స్కీయింగ్ అనమాట. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఆఫ్ కోర్స్ చాలాసార్లు పడతాను బట్ చూద్దాం ఎలా అయిద్దని. సో దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ మీ హ్యావింగ్ ఎ స్మాల్ ట్రిప్ in a mountain nearby Rome and let's see how it goes. Bro video తీస్తున్నా bro. bro hi friends మీడికి వచ్చాము. చెప్పు బ్రో. అంతే అది సంగతి. కాళ్ళు బాగా జారుతున్నాయి ఎందుకంటే మంచు మీద మామూలు చెవులతో నడుపుతున్నాం. సో కొంచెం గట్టిగా అడిగేసి నడవాలి. ఇప్పుడు వెళ్ళి రెంట్ తీసుకొని ఎక్విప్మెంట్ పడిపోవడం స్టార్ట్ చేయాలి. అది స్టెప్ నెంబర్ 1 చేద్దాంలే. సో ఇది మంచు ముద్ద. నిజమే ఉంది మరి. అది సంగతి. మనం స్కీయింగ్ చేయాలి అని అనుకుంటే మౌంటైన్ మీద ఫస్ట్ వచ్చేసి స్కీయింగ్ పాస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఇప్పుడైతే ఫర్ ఎ డే తీసుకుంటున్నా బికాస్ అవర్లీ అయితే పెద్ద బొక్క. తీసుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎక్విప్మెంట్ ఫర్ రెంటల్. ఈ రెండు అయిన తర్వాత స్లోప్కి పాస్ తీసుకోవాలి. అదే లైక్ ఫర్ స్కీ లిఫ్ట్స్. తీసుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం, ఇంకా బీభత్సమే ఇక్కడ అనమాట. ఇక్కడ వచ్చి ఇలా పాస్ తీసుకోవాలి. పాస్ ఇలా ఉంటుంది. సో ఇది టోటల్ డేకి. సో ఇప్పుడు ఈ పాస్ తీసుకున్న తర్వాత ఎక్విప్మెంట్ తీసుకొని స్లోప్ ఎక్కి వెళ్ళిపోవడమే పైకి. కొండపైకి వెళ్ళాలి. అలా కొండపైకి స్లోప్ లిఫ్ట్ ఉంటుంది, స్కీ లిఫ్ట్. సో అది తీసుకొని ఇంకా స్టార్ట్. సో ఇప్పుడే మనం అంత ఎక్విప్మెంట్ తీసుకున్నాం. ఎక్విప్మెంట్ పెద్ద స్టోరీ నడిచింది అనమాట. సో ఇంకా లిఫ్ట్ వెళ్ళి పైనుంచి ఇంకా స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం. అది ప్లాన్. సో అందరూ ముందుకు చేస్తూ ఉంటే మహేష్ వెనక్కి చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడి నుంచి అక్కడికి జారుకుంటూ వెళ్ళిపోయాడు. సో అది అలా ఉంటుంది. సో మనం ఇలా ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాం స్కీ దాంట్లో. స్కీ లిఫ్ట్ ఇది, ఓకేనా. ఇలా వెళ్ళేసి ఇంకా పైన నుంచి మంచిగా జారుకుంటూ రావాలి. ఇది చాలా పెద్దగా ఉంది, చూడండి ఎలా ఉందో. అలా జనాలు అందరు పైకి వెళ్ళిపోతున్నారు. భయం వేస్తుంది కొంచెం, చాలా హైట్గా ఉంది, కలిపియట్లేదు కానీ ఇక్కడ. ఇది ఎట్లా ఉందంటే ఫీలింగ్ చాలా ఎగ్జలరేటింగ్గా ఉంది. సో లెట్స్ డూ స్కీయింగ్ ఫర్ టుడే. It was at this moment that he knew he fucked up. సో ఇక్కడ ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. అంటే సన్నీగా ఉంది, చల్లగా ఉంది. మనకి అంత చలి లేదు మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత. బట్ ఇట్స్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు స్లోప్ కొంచెం కిందకి వెళ్తుంది చూడండి. సో కొంచెం గట్టిగా పట్టుకుంటాను ఇప్పుడు. అనుకున్న దానికన్నా మస్తు కష్టం ఉంది స్కీయింగ్ అయితే. అసలు ఆపడం ఒక్కటే రావట్లేదు, డైరెక్షన్ చేంజ్ చేయడం వస్తుంది, దాని తర్వాత మామూలుగా కదలడం వస్తుంది, కానీ ఆపడం ఒక్కటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ స్లో వెళ్ళడం కూడా కంట్రోల్ చేయలేకపోతున్నా. చాలా కష్టంగా ఉంది. స్లోప్ మీద అయితే చాలా డేంజరస్. నేను సగం స్లోప్ నడుచుకుంటే లెక్కనే వచ్చి, అది కూడా అడుగు. ఇప్పుడైతే ఆకుండా బరబర వచ్చేసాను. ఇప్పుడు 5th టైం ఇది. మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. సో యా, ఆగకుండా మెన్యూవర్ చేసుకుంటూ వచ్చేసాయి ఇప్పుడు కిందకి. ఇట్స్ అమేజింగ్. కొంతమంది అయితే ఆ పైకి వెళ్తున్నారు. అంత హైట్గా అనిపించట్లేదు కానీ అది చాలా. ఇది 6th టైం అనమాట. పూర్తిగా స్కీయింగ్ అనేది మనం మాస్టర్ చేస్తాం ఇప్పుడు. వంకర్లు, ఆపడాలు, స్పీడ్గా వెళ్ళడాలు, స్లోగా వెళ్ళడాలు మొత్తం వచ్చేసినాయి అనమాట మనకి. మస్తు స్పీడ్గా నేర్చుకున్నాం. అఫ్ కోర్స్ చాలాసార్లు పడాను, బట్ ఇట్స్ ఫైన్. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే మనకి ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే నేర్చుకోవడం. సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాం, ఒక లెసన్ లేకుండా, ఒక టీచర్ లేకుండా. దట్స్ ద స్పిరిట్. సో లెట్స్ కీప్ పుషింగ్. ఇప్పుడు నేను ఇంకా స్పీడ్గా వెళ్దామని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఒక్కసారి స్పెక్స్ తీయంగానే మొత్తం తెల్లగా ఉంది, అంతా కళ్ళు తీసుకోవట్లేదు. బట్ అయిపోయింది ఆల్మోస్ట్ టైమ్. ఐ థింక్ ఇది లాస్ట్ అనుకుంటా. ఐ థింక్ ఇది 9th టైం అనుకుంటాం అది. యా, మనకైతే వచ్చేసింది. సో దట్స్ గుడ్. అండ్
యా ట్రిప్ అయితే వేసుకోవాలి, సక్సెస్ఫుల్గా లర్న్ చేసాం అనమాట. సో అచీవ్మెంట్ అన్లాక్.